హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ నేర్చుకుందాం. ఈ వీడియోలో మనం ప్రతిరోజు ఎవరితోనైనా సంభాషించేటప్పుడు ఉపయోగించే కొన్ని ముఖ్యమైన సెంటెన్సెస్ను ఇంగ్లీష్లో నేర్చుకుందాం. ఈ సెంటెన్సెస్ నేర్చుకుని ప్రతిరోజు మాట్లాడుతూ ఉంటే కొన్ని రోజుల్లో ఎక్కడైనా సరే చక్కగా ఇంగ్లీష్లో మాట్లాడేయచ్చు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? ఎవరైనా అవసరం లేని వస్తువులు ఎక్కువగా కొంటూ ఉంటే అలాంటివి కొనవద్దని చెప్పమంటాం కదా. అనవసరమైన వస్తువులను కొనవద్దని అతనికి చెప్పండి. ఆస్క్ హిమ్ నాట్ టు బై అన్నెసరీ థింగ్స్. ఆస్క్ హిమ్ నాట్ టు బై అన్నెసరీ థింగ్స్. ఇష్టం లేకపోయినా కొందరిని తప్పని పరిస్థితుల్లో భరిస్తూ ఉంటాం కదా. నువ్వు తప్పక అతన్ని భరిస్తున్నావు. ఇట్ ఈస్ యువర్ కంపల్షన్ టు టాలరేట్ హిమ్. ఇట్ ఈస్ యువర్ కంపల్షన్ టు టాలరేట్ హిమ్. కొందరి ప్రవర్తన చాలా అనుమానాస్పదంగా ఉంటుంది కదా. అతను చాలా అనుమానాస్పద వ్యక్తి. హీ ఈజ్ ఏ వెరీ సస్పీషియస్ మ్యాన్. హీ ఈజ్ ఏ వెరీ సస్పీషియస్ మ్యాన్. ఎవరైనా విలువ ఇవ్వకుండా ప్రవర్తిస్తూ ఉంటే ఆ విషయం అడుగుతాం కదా. నువ్వు నాకు అస్సలు విలువ ఇవ్వవు. యూ డోంట్ వాల్యూ మీ ఎట్ ఆల్. యూ డోంట్ వాల్యూ మీ ఎట్ ఆల్. అలాగే నాకు అతనితో సంబంధం లేదు అని ఇలా చెప్పాలి. ఐ ఆమ్ నాట్ కన్సర్న్డ్ విత్ హిమ్. ఐ ఆమ్ నాట్ కన్సర్న్డ్ విత్ హిమ్. స్నేహితుడితో కలిసి సినిమాకి వెళితే ఆ విషయం చెప్తాం కదా. నేను నా స్నేహితుడు సినిమాకి వెళ్ళాం. మై ఫ్రెండ్ అండ్ ఐ వెంట్ టు ఎ మూవీ. మై ఫ్రెండ్ అండ్ ఐ వెంట్ టు ఎ మూవీ. ఎవరితోనైనా మంచి సంబంధాలు ఉంటే మా మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి అని చెబుతాం కదా. వీ వర్ ఆన్ గుడ్ టర్మ్స్. వీ వర్ ఆన్ గుడ్ టర్మ్స్. ఎవరైనా వాళ్ళ తెలివితేటలు నిరూపించుకుంటే నువ్వు చాలా తెలివైన వాడివని నేను ఒప్పుకోవాలి అంటాం కదా. ఐ హ్యావ్ టు అడ్మిట్ యు ఆర్ వెరీ క్లవర్. ఐ హ్యావ్ టు అడ్మిట్ యు ఆర్ వెరీ క్లవర్. కొంతమంది విద్యార్థులు ఫీజు చెల్లించినట్లుగా తెలిస్తే కొంతమంది విద్యార్థులు ఫీజు చెల్లించారు అని చెబుతాం కదా. సమ్ ఆఫ్ ద స్టూడెంట్స్ హ్యావ్ పేడ్ ద ఫీ. సమ్ ఆఫ్ ద స్టూడెంట్స్ హ్యావ్ పేడ్ ద ఫీ. కొంతమందికి చిన్న వయసులోనే పెళ్లి చేస్తారు కదా. ఆమెకు చిన్న వయసులోనే పెళ్ళయింది. షీ గాట్ మ్యారీడ్ ఎట్ ఏ యంగ్ ఏజ్. షీ గాట్ మ్యారీడ్ ఎట్ ఏ యంగ్ ఏజ్. సెలవులు ఉన్నప్పుడు బంధువుల ఇంటికి వెళ్తూ ఉంటాం కదా. మేము మా మేనమామ ఇంటికి వెళ్ళాము. వీ హ్యావ్ బీన్ టు మై మెటర్నల్ అంకుల్స్ హౌస్. వీ హ్యావ్ బీన్ టు మై మెటర్నల్ అంకుల్స్ హౌస్. కొన్ని సందర్భాలలో ఎక్కడికైనా వెళ్ళడం లేదని చెప్పడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా. నేను వెళ్ళడం లేదని ఎలా చెప్పగలను? హౌ డు ఐ సే దట్ ఐ యామ్ నాట్ గోయింగ్? హౌ డు ఐ సే దట్ ఐ యామ్ నాట్ గోయింగ్? ఎవరైనా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారో లేదో అడిగి తెలుసుకుంటాం కదా. ఆమె పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా? డస్ షీ వాంట్ టు మ్యారీ? డస్ షీ వాంట్ టు మ్యారీ? ఎవరికైనా వెళ్ళే అవకాశం లేకపోతే ఆ విషయం చెబుతాం కదా. అతనికి అక్కడికి వెళ్ళే అవకాశం లేదు. దెర్ ఈస్ నో ఛాన్స్ ఫర్ హిమ్ టు గో దేర్. దెర్ ఈస్ నో ఛాన్స్ ఫర్ హిమ్ టు గో దేర్. వంట చేస్తున్నారో లేదో తెలియకపోతే అడిగి తెలుసుకుంటాం కదా. ఆమె వంట చేస్తుందా? ఈజ్ షీ కుకింగ్? ఈజ్ షీ కుకింగ్? ఏదైనా అనుకోని కారణం చేత ఫీజు కట్టలేకపోతే ఆ విషయం చెబుతాం కదా. నేను ఫీజు కట్టలేకపోయాను. ఐ కుడ్ నాట్ పే ద ఫీజ్. ఐ కుడ్ నాట్ పే ద ఫీజ్. ఎవరైనా ఎక్కడ ఉన్నారో నిర్ధారణ చేసుకోవడానికి గట్టిగా అడుగుతాం కదా. నిజం చెప్పు, ఎక్కడ ఉన్నారు? టెల్ ద ట్రూత్, వేర్ వర్ యూ? టెల్ ద ట్రూత్, వేర్ వర్ యూ? కొన్ని ఫోటోలు చూడగానే మనకి ఆ ప్రదేశాలు గుర్తుకొస్తాయి కదా. ఈ ఫోటో నాకు ఆ ప్రదేశాన్ని గుర్తు చేస్తుంది. దిస్ ఫోటో రిమైండ్స్ మీ ఆఫ్ దట్ ప్లేస్. దిస్ ఫోటో రిమైండ్స్ మీ ఆఫ్ దట్ ప్లేస్. ఏదైనా కొత్తగా రిలీజ్ అయిన సినిమా ఇంకా చూడకపోతే ఆ విషయం చెబుతాం కదా. నేను ఇంకా సినిమా చూడాల్సి ఉంది.
I have yet to see the movie. I have yet to see the movie. ఏదైనా ఫోటోలో ఉన్న వ్యక్తిని మనం గుర్తించకపోతే అడిగి తెలుసుకుంటాం కదా. ఫోటోలో ఉన్న వ్యక్తిని మీరు గుర్తించగలరా? Can you recognize the person in the photo? Can you recognize the person in the photo? ఎవరైనా ఎక్కువగా అబద్ధాలు చెబుతూ ఉంటే నువ్వు అబద్ధం చెబుతావు అనేది వాస్తవం అంటాం కదా. The fact is that you tell a lie. The fact is that you tell a lie. అలాగే నేను ఇంకెక్కడికి వెళ్ళాలి అని ఇలా అడగాలి. Where else should I go? Where else should I go? పరీక్ష రాయడానికి ఇంకా సమయం ఉంటే ఆ విషయం చెప్తాం కదా. పరీక్ష రాయడానికి ఇంకా సమయం ఉంది. There is still time to write the exam. There is still time to write the exam. ఏదైనా ఖరీదైన వస్తువు కొనాలంటే డబ్బు ఆదా చేస్తాం కదా. నేను కొత్త కారు కొనడానికి కొంత డబ్బు ఆదా చేశాను. I have saved some money to buy a new car. I have saved some money to buy a new car. ఎవరి గురించైనా చెప్పారో లేదో తెలుసుకోవడానికి అడుగుతాం కదా. నువ్వు అతని గురించి ఆమెకు చెప్పలేదా? Didn't you tell her about him? Didn't you tell her about him? అలాగే ఆమెకు ఏమి కావాలో ఎవరికి తెలుసు అని ఇలా అడగాలి. Who knows what she wants? Who knows what she wants? ఎవరైనా కావలసిన వాళ్ళు మరణిస్తే చాలా బాధ కలుగుతుంది కదా. అతని మరణం మమ్మల్ని కలచివేసింది. His death startled us. His death startled us. చాలామందికి ఆసుపత్రికి వెళ్ళడం అంటే ఇష్టం ఉండదు కదా. ఆసుపత్రికి వెళ్ళడం మాకు ఇష్టం లేదు. We are not fond of going to the hospital. We are not fond of going to the hospital. అప్పుడప్పుడు మనకి తెలిసిన విషయంలో ఇతరులకి సలహాలు ఇస్తూ ఉంటాం కదా. నేను అతనికి మంచి సలహాలు ఇస్తాను. I give him good suggestions. I give him good suggestions. ఆరోగ్యం బాగోకపోతే ఒక్కోసారి ఆసుపత్రి చుట్టూ చాలాసార్లు తిరగాల్సి వస్తుంది కదా. వాళ్ళు ఆసుపత్రి చుట్టూ తిరిగి తిరిగి విసిగిపోయారు. They were tired of making rounds of the hospital. They were tired of making rounds of the hospital. అలాగే అతనిపై అనేక ఆరోపణలు వచ్చాయి. He was charged with many allegations. He was charged with many allegations. ఏదైనా ఉద్యోగం చేయాలనుకున్నప్పుడు స్నేహితులతో చెప్తాం కదా. నేను ఉద్యోగం చేయాలని ఆలోచిస్తున్నాను. I am thinking of doing a job. I am thinking of doing a job. ఎవరైనా ఎప్పుడూ స్వప్రయోజనం కోసం ఆలోచిస్తూ ఉంటే ఆ విషయం వాళ్ళతో చెప్తాం కదా. నిజం చెప్పాలంటే నువ్వు ఎప్పుడూ స్వప్రయోజనం కోసం ఆలోచిస్తావు. To be honest, you always think for your benefit. To be honest, you always think for your benefit. ఎవరైనా ఏదైనా పాటని చాలా బాగా పాడితే ఆ పాట విన్నప్పుడల్లా వాళ్ళు గుర్తుకొస్తారు కదా. ఈ పాట నాకు నిన్ను గుర్తు చేస్తుంది. This song reminds me of you. This song reminds me of you. డబ్బు అవసరమైనప్పుడు బ్యాంకు నుండి రుణం తీసుకుంటాం కదా. నేను రుణం కోసం దరఖాస్తు చేయాలనుకుంటున్నాను. I want to apply for a loan. I want to apply for a loan. పిల్లలు చదువుకోవాల్సిన సమయంలో ఆటలాడుతూ ఉంటే ఆడొద్దని చెప్పమంటాం కదా. ఆడవద్దని వాళ్ళకి చెప్పు. Ask them not to play. Ask them not to play. కొందరు నవ్వితే చాలా వికృతంగా ఉంటుంది కదా. అతను వికృతంగా నవ్వాడు. He laughed awkwardly. He laughed awkwardly. ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళాలని పట్టుదలతో ఉంటే ఆ విషయం చెబుతాం కదా. ఆమె అక్కడికి వెళ్ళాలని సంకల్పంతో ఉంది. She is bent on going there. She is bent on going there. కొందరు వంట చేసే విధానం చాలా బాగుంటుంది కదా. నువ్వు వండే విధానం నాకు నచ్చుతుంది.
I like the way you cook. I like the way you cook. కొన్నిసార్లు దేనిలోనైనా విజయం సాధించడానికి చాలా సమయం పడుతుంది కదా. నా స్నేహితుడు విజయవంతం కావడానికి 5 సంవత్సరాలు పట్టింది. It took my friend 5 years to become successful. It took my friend 5 years to become successful. ఎవరైనా ఉపయోగించిన తర్వాత ట్యాప్ని ఆపకుండా వెళ్ళిపోతే వాళ్ళని అడుగుతాం కదా, నువ్వు ట్యాప్ని ఆపివేసి ఉండవచ్చు కానీ నువ్వు చేయలేదు. You could have turned off the tap, but you didn't. You could have turned off the tap, but you didn't. Thank you for watching this video. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.